మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు? ఈ అంశంపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అలానే దేశం మొత్తం కూడా ఏపీ రిజల్ట్స్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో గెలుపు అంశాలపైన ఒక్కో సర్వే సంస్థ ఒక్కో విధమైనటువంటి రిపోర్ట్ని అందిస్తుంది. వాస్తవానికి గ్రౌండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది, అలానే గ్రౌండ్ లెవెల్లో సమాచార సేకరణ జరిపేటువంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? ఇప్పటివరకు ఈ అంశాలపైన మనం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్ని చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనిపైన మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ను కూడా కేకే సర్వే సంస్థ ఇప్పటికే ఇచ్చింది. అలానే కేకే సర్వే సంస్థ గతంలో చేసినటువంటి సర్వేలు 2019 ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఫలితాలు, వీటన్నిటిపైన కూడా ఆసక్తికరమైనటువంటి అంచనాలు ఉండడంతో సుమన్ టీవీ ప్రత్యేకంగా ఈ వీడియోస్ని అందిస్తుంది. ఈ సర్వేకి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత కేకే సర్వే సంస్థే వహిస్తుంది. అలానే కేకే సర్వేస్ ఫౌండర్ కేకే మనతో ఉన్నారు. కేకే నమస్తే. నమస్తే సార్. నెల్లూరు జిల్లాకు సంబంధించి అంటే ఓవరాల్గా మనం అన్ని జిల్లాలు చేస్తున్నాం, అందులో భాగంగా నెల్లూరు జిల్లా చూస్తే క్లీన్ స్వీప్ లాస్ట్ టైం. సో ఈసారి నెల్లూరు జిల్లాలో తిరుగుబాటు చేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా వైసీపీ మీద తిరుగుబాటు, ఎందుకంటే మిగతా చోట్ల చాలా చోట్ల టీడీపీ నుంచి కలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ బట్ వైసీపీ మీద తిరుగుబాటు చేసి వైసీపీలోకి వచ్చినటువంటి నాయకులు కూడా ఉన్నారు. అసలు ఎలా ఉంది యాక్చువల్ గ్రౌండ్? అంటే ఆబ్వియస్గా సార్, మామూలుగా ఖచ్చితంగా లాస్ట్ టైం క్లీన్ స్వీప్ చేసింది కాబట్టి ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. నెల్లూరు అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, కడప తర్వాత నెల్లూరే అనేది. బట్ యాక్చువల్ రియాలిటీకి వస్తే కోర్ ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీతో ఎలా ఉంటుందో అలాగే టీడీపీ కూడా కోర్ ఓట్ బ్యాంకింగ్ బలంగా ఉంటుంది. ఇక్కడ బలంగా నాయకులు కూడా ఇప్పుడు ఊటుకూరు ప్రభాకర్ రెడ్డి గారు కానీ, నారాయణ గారు కానీ, లేకపోతే ఆనవాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా వీళ్ళకి వ్యక్తులుగా వచ్చినప్పుడు వ్యక్తులు ఓట్ బ్యాంకింగ్ కూడా ఒక స్ట్రాంగ్ హోల్డ్, ఒక బలంగా ఉన్నటువంటి వాళ్ళకి ఉన్న క్యాడరు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఇక్కడి నుంచి మొదలైతే రాయలసీమ బెల్ట్ వరకు వ్యక్తుల తాలూకు ఇండివిజువల్ ఓట్ బ్యాంకింగ్ బలంగా ఉండేటటువంటి ఉంటాయి. ఎప్పుడైతే ఆ వ్యక్తులు కూడా మారుతారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ, అలానే మాగుంట సుబ్రహ్మరెడ్డి ఫ్యామిలీ, ఆదాల ప్రభాకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఇటు ఇండివిజువల్ గా ఇటు వచ్చినటువంటి నేపథ్యం. అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో ఉన్నారు. ఈ ఇద్దరు ఎంపీ క్యాండిడేట్ లెవెల్లో, ఈయన కూడా ఒక ఎంపీగా లాస్ట్ టైం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈ బలమైనటువంటి ఫ్యామిలీ నా అభిప్రాయం ఉంది. సో ఇందులో ఒక రెండు ఫ్యామిలీలు టీడీపీ వైపు. అంటే బలమైన ఫ్యామిలీస్ అంటే సార్ ఓన్లీ డబ్బు, అక్కడ వాళ్ళు ఉన్నటువంటి కుల సమీకరణలే కాదు, ఓవరాల్గా వాళ్ళకి కనెక్షన్స్, ఎమోషనల్ కనెక్షన్స్ వాళ్ళ నియోజకవర్గాల ప్రజలతో ఉండి క్యాడర్కి ఏదైనా అవసరం ఉన్నా నిలబడుతూ ఉండడంతో చాలా సంవత్సరాలుగా వాళ్ళ కనెక్షన్ ఉంది కాబట్టి కొంచెం ఓట్ బ్యాంకింగ్ వాళ్ళు ఏ పార్టీతో ఉన్నా వాళ్ళతో పాటు వచ్చే ఓట్ బ్యాంకింగ్ నాయకులు ఉంటారు అన్నమాట, ఎక్కువ ఇక్కడ కనపడుతూ ఉంటారు. సో ఆబ్వియస్గా వాళ్ళు ఎడ్జ్లు కరెక్ట్ చేయగలుగుతారు అనమాట. టైట్ ఫైట్ని వాళ్ళు ఒక 5,000 తీసుకెళ్ళగలుగుతారు, 5,000 ఒక 15,000 దాకా తీసుకెళ్ళగలుగుతారు. ఆల్రెడీ ఒక పార్టీకి ఊపుంటే ఇంకా దాన్ని ఇంకా బలం చేకూర్చగలుగుతారు. రైట్. కొన్ని కీలకమైనటువంటి కుటుంబాలు నెల్లూరు జిల్లా రాజకీయాల్ని దశాబ్దాలుగా శాసిస్తున్నటువంటి కుటుంబాలు ఇటు అటు, ఎటు వస్తే అటు వెయిట్ పెరుగుతున్నటువంటి లెక్కలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. లాస్ట్ టైం రిజల్ట్స్ ఒకసారి మనం పరిశీలిద్దాం. లాస్ట్ టైం కంప్లీట్ క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఈ రిజల్ట్ పరంగా మనం చూసినప్పుడు నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి మ్యాప్లో పూర్తిగా ఇక్కడ నుంచి చూస్తే కనుక మొత్తం అంతా కూడా వైఎస్ఆర్సీపీ నీలిమయంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే టోటల్ రాయలసీమ పరిస్థితి ఇలా ఉంది. సో రాయలసీమ పరిస్థితి మనం మళ్ళీ విశ్లేషిద్దాం. అయితే నెల్లూరు జిల్లా పరిస్థితి ఇది. నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 10కి 10 అసెంబ్లీ స్థానాలు కూడా క్లియర్ పిక్చర్ ఏంటంటే మొత్తం వైఎస్ఆర్సీపీనే గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది లాస్ట్ టైం విన్నర్స్ పరంగా చూస్తే. ఈసారి అందులో తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు టీడీపీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఆ లెక్క ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇక్కడ ప్రభావం చూపించబోతున్నారు అనేటువంటి చర్చ నడుస్తుంది. మొత్తం నియోజకవర్గాలు ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ నియోజకవర్గాల్లో సిట్టింగ్లు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానాలు మార్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కావలి నియోజకవర్గం ముందుగా, అలానే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు ఎమ్మెల్యే, అంటే వైఎస్ఆర్సీపీ నుంచి తిరుగుబాటు చేసిన నేపథ్యంలో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇక్కడ టికెట్ కేటాయించారు. ఇక నెల్లూరు సిటీకి సంబంధించి, నెల్లూరు సిటీ ఉదయగిరికి సంబంధించి మేకపాటి రాజగోపాల్ రెడ్డి బరిలో దిగారు. అది కూడా సీటు మారింది. అంటే తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకపోయినా, మేకపాటి ఫ్యామిలీ నుంచే వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి టికెట్ ఇవ్వకపోయినా కానీ టీడీపీ టికెట్ ఇవ్వలేదు ఉమ్మడి కూటమి నేపథ్యంలో. కానీ వైఎస్ఆర్సీపీ మేకపాటి ఫ్యామిలీ నుంచే మరో వారసుని తెరపైకి తీసుకొచ్చింది. ఇక ఆత్మకూరు, కొవ్వూరు ఇవన్నీ కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి వీళ్ళందరూ కూడా వారసులుగా బరిలో దిగినటువంటి వాళ్ళు. ఆత్మకూరు బరిలో మాత్రం గత తిరుగుబాటు నాయకుడు వైసీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇక గూడూరు ఎస్సీకి సంబంధించి వరప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన్ని పక్కన పెట్టేసింది. అలానే ఆయన బీజేపీలో చేరి తిరుపతి ఎంపీగా కంటెస్ట్ చేశారు. ఇక సూళ్లూరుపేట ఎస్సీ నియోజకవర్గం, వెంకటగిరికి సంబంధించి
కురుగండ్ల రామకృష్ణకి టికెట్ కేటాయించింది. కురుగండ్ల ఫ్యామిలీకే ఫస్ట్ టికెట్ ఇచ్చి తర్వాత మార్పు చేశారు. ఇక సర్వేపల్లి చివరి నిమిషంలో అయినా కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి టికెట్ కేటాయించింది తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్సీపీ నుంచి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇది మొత్తం 10 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి హిస్టరీ. మనం ఓవరాల్గా చూస్తే 10 నియోజకవర్గాల్లో మరి స్వీప్ అంటే కరెక్ట్ 0 అయిపోయింది. లాస్ట్ టైం కూటమి 0 అయిపోయింది. సో ఈసారి కూటమి లెక్క ఏంటి, వైఎస్ఆర్సీపీ నిలబెట్టుకునేటువంటి లెక్క ఏంటి, కూటమి ప్రభావం ఎంతవరకు ఉంది, అంటే ఈ మార్పులు ముఖ్యంగా తిరుగుబాటు మీరు ఇప్పుడు చెప్పినప్పుడే చూడండి సార్ ఎంత క్రిటికల్ గా ఉంటుంది. మీరు వేరే జిల్లాలు పక్కన పెడితే ఈ జిల్లా వరకు వ్యక్తులు మారుతున్నారు, కుటుంబాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి. ఓవరాల్గా క్లమ్జీగా ఉన్నటువంటి జిల్లా ఏదైనా ఉందంటే ఓవరాల్గా దాంట్లో మనం రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు జిల్లా తీసుకోవచ్చు. ఉమ్మడి నెల్లూరు జిల్లా లాస్ట్ టైము మొత్తం ఓవరాల్గా 10 సార్ 10 out of 10 కడప ఎలాంటి రిజల్ట్ కనపడిందో సేమ్ అలా ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి సేమ్ మనకు ఉందనుకుంటారు. అంటే 10 out of 10 వైఎస్ఆర్సీపీకి వెళ్ళింది. ఈసారి మీకు 6 సీట్లు కన్ఫామ్గా కూటమికి కనపడుతున్నాయి సార్. ఓకే, మెజారిటీ ఓవరాల్ మెజారిటీ స్థానాలు దీంట్లో. ఇప్పుడు మనకు ప్రీపోల్ అనుసరించి 1 or 2 కరెక్షన్స్ మనకు చేసిన తర్వాత మనకు అప్పుడు ప్రీపోల్ గురించి చెప్తున్నాం కాబట్టి కన్ఫామ్ సీట్స్ వైఎస్ఆర్సీపీకి 10,000 పైన ఉన్న మెజారిటీ ఉన్న సీట్లు శూన్యం సార్. మామూలుగా ఎవరన్నా చూసేవాళ్ళు వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉన్నా కానీ మా సొంత జిల్లా కాబట్టి నెల్లూరు జిల్లా ఇంకా క్లోజ్గా ఉంటుంది. ఇంకా సొంత జిల్లా కాబట్టి ఇంకా సొంత జిల్లా ఇంకా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాం కదా సార్. ప్రతి ఊరు మనకి తెలిసి ఉంటుంది కాబట్టి మీరు రేపు పొద్దున్న రాసుకోండి ఎక్కడైనా వచ్చినప్పుడు మెజారిటీ వచ్చినప్పుడు ఒకళ్ళు మిస్టేక్ అయితే 10,000 పైన వైఎస్ఆర్సీపీ గెలిచే సీట్ ఒక్కటి కూడా మొత్తం నెల్లూరు జిల్లాలో ఒక్కటి కనపడినదో వెరిఫై చేసుకోండి. అప్పటి వరకు ఒకవేళ అంటే తెలిసిన వాళ్ళకి ఆబ్వియస్గా అర్థమైపోతుంటుంది నెల్లూరు జిల్లా గురించి ఎలా ఉన్నాయి, సమీకరణలు ఎలా మారుతున్నాయని. సో అట్లా కాకుండా మామూలుగా నెల్లూరు జిల్లా లాస్ట్ టైం 10 కొట్టింది కదా కేకే ఎలా అంటాడు అలా అంటే కోపం వస్తుంది అనుకోండి. మీరు రాసి పెట్టుకోండి 10,000 పైన ఒక్క సీట్ అన్నా కూడా రాదు మొత్తానికి 10 సార్లు. లాస్ట్ టైం 10 out of 10 కొట్టింది కదా. ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు నల్లపరెడ్డి సీట్ కావచ్చు, మీరు చెప్పండి విక్రమ్ రెడ్డి సీట్ మొన్న గెలిచారు కదా. మరి వీళ్ళతో పాటు కూడా ఇక్కడ టఫ్ ఫైట్ ఉన్నారు సార్. ఆనం చిన్న క్యాండిడేట్ కాదు కదా సార్, మామూలుగా ఓవరాల్ గా ఈ మామూలు క్యాండిడేట్ కావచ్చు, ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఓకే. సో బలమైన ఉన్నాయి కదా సార్ ఓవరాల్ గా. ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి 100% టఫ్ క్యాండిడేట్. అట్ ది సేమ్ టైం కోటరెడ్డి కొట్టుకున్న నెట్వర్క్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం పార్టీ ఉన్నటువంటి వేవ్ ఉంటుంది. ఇంత పోలిస్తే ఎంత తక్కువ అవచ్చు కానీ పార్టీ ఎలా ఎటు సైడ్ వేవ్ మూవ్ అవుతుంది కూడా చూసుకోవాలి కదా. సో ఈ విధంగా కనపడుతున్నాయి. మిగతా 4 టఫ్ ఫైట్ అంటే 10,000 లోపు. మిగతా 4 టఫ్ ఫైట్లు. లెట్స్ సే మీరు 4 వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా మాట్లాడుకుందాం అనుకున్నా కానీ 4 గెలిచేస్తుంది అనుకున్నా కానీ మీకు 4 కూడా 10,000 లోపే ఉంటాయి. అంటే అంత అవకాశం లేదు ఇప్పుడు ఉన్నప్పుడు. వెరిఫై చేసుకోండి అంతే. ఇది 0 అన్నారే కదా ఏంటి ఎంత 10 out of 10 గెలిచినప్పుడు 0 అనడం అనేది ఎంత సాహసోపేతమైన చర్య. ఎలా మాట్లాడతారు కేకే. లాస్ట్ టైం మన అభిమానులు కానీ ఈసారి కాదు అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. అంటే ఒకటి క్లియర్ గా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ బ్యాక్గ్రౌండ్ పరంగా చూస్తే ఒకరిద్దరు వెళ్ళినా కానీ నేదురుమల్లి ఫ్యామిలీ అక్కడే ఉంది, వైఎస్ఆర్సీపీతోనే ఉంది. అలాగే నల్లపరెడ్డి ఫ్యామిలీ ఉంది, మేకపాటి ఫ్యామిలీలో మేజర్ షేర్ అంతా ఇటువైపే ఉంది. అసంతృప్తి ఒకరిద్దరికి ఉన్నప్పటికీ కూడా సో ఓవరాల్ గా మాకు కలిసి వచ్చేటువంటి అంశాలు ఎక్కువ ఉన్నాయి అనేటువంటి మాట వైసీపీ నాయకులు. ఇది ఇండివిజువల్ గా బేరీ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది 100% కరెక్టే సార్. మొత్తానికి ఫ్యామిలీ పరంగా బేరీ చేసుకుంటే మా పక్క కూడా మేకపాటలు ఉన్నారు, మాకు పక్క కూడా నెదురుమల్లు ఉన్నారు, ఇంత బేరీ చేసుకుంటే అటుపక్క ఆనవాళ్ళు ఉన్నారు, సమంగా రావచ్చు. బట్ సమంగా వచ్చిన తర్వాత ఇప్పుడు సమంగా రాగలిగారు. బట్ పార్టీలు వేవ్ను మార్చలేరు కదా, పార్టీలో ఉన్నటువంటి అగెనిస్ట్ మార్చలేదు. అక్కడ మారిపోతుంది. 6 సీట్లు పక్కాగా కూటమి అనేటువంటిది డిసైడ్ చేశారు కదా. 6 సీట్లు పక్కాగా కూటమైనప్పుడు 10,000 పైన మెజారిటీ వచ్చేటువంటి ఇవన్నీ 10,000 పైన సార్. మీరు కావాలంటే రేపు మళ్ళీ రాసుకోండి సార్. మళ్ళీ చెప్తున్నాను. టాప్ 100 నియోజకవర్గాలు పెట్టుకుంటారు రేపు ఓపెన్ చేశాక. ఎవరిని కమెంట్ చేయదు. అంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తున్న మీరు ఇష్టపడాల్సిన అవసరం లేదు, ద్వేషించాల్సిన అవసరం లేదు. అలాగే కూటమి గెలుస్తున్న వాళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన. మీరు టాప్ 100 నియోజకవర్గాలు లిస్ట్ పెట్టుకోండి ఒక ఎక్సెల్లోనూ లేదా రాసుకొని పేపర్ మీద. 100లో 97 నియోజకవర్గాలు 10,000 దాటిన నియోజకవర్గాలు కూటమికే ఉంటాయి. దట్స్ మీన్స్ దట్ అదే వైఎస్ఆర్సీపీ గెలిచిన స్థానాలు మీరు ఎన్ని చెప్తాను రేపు పొద్దున ఈవినింగ్ పూట 5 గంటలకు నెంబర్ చెప్తాం. కానీ అదే లిస్ట్ రాసుకోండి. ఏది గెలిచినా 90% వరకు 5,000 అటు ఇటుగా ఉంటాయి నియోజకవర్గాలు. 10,000 దాటేది 2-3 నియోజకవర్గాలు ఉంటాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. స్టేట్ వైడ్గా చెప్తున్నాను నేను. వైఎస్ఆర్సీపీకి గెలిచినా కానీ 10,000 మీరు మొత్తం ఇప్పుడు ఏదైతే నెంబర్ చెప్తాం రేపు పొద్దున 5 గంటలకి ఏ సీటు గెలిచినా ఒక 2-3 సీట్లు పక్కన పెడితే పెద్దవాళ్ళది మిగతా సీట్లు అన్ని 5,000 అటు ఇటే ఉంటాయి. కానీ టఫ్ సీట్స్ అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సీటు ఇవన్నీ కూడా మెజారిటీల మీదే కదా. అవి పక్కన పెట్టాం కదా. మంత్రివర్గంలో ఉన్న 26 మంది పరిస్థితి ఏంటి? స్పీకర్ గా ఉన్న 3 అన్నా సార్, 26 మంది ఎక్కడన్నా సార్. నేను 3 సీట్లు పక్కన పెట్టండి. 3 సీట్లు పక్కన పెట్టి మొత్తం నియోజకవర్గాలు ఇప్పుడు ఇక్కడే చూద్దాం. ఇందులో మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మాజీ
ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇది మటుకు ఖచ్చితంగా సార్ మంచి టఫ్ ఫైట్ లో ఉంది సార్, ఓపెన్ గా చెప్పొచ్చు. మళ్ళీ ఇంత జరిగినా కానీ మళ్ళీ ఈయనకి టఫ్ ఫైట్ ఎదుర్కోవాల్సిన టఫ్ ఫైటే ఉంది సార్. మామూలుగా ఇప్పుడు సోమిరెడ్డి గారికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, అబ్వియస్గా ఎన్నో సంవత్సరాలు ఉన్నారు. ఆయనతో పాటు వచ్చే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అట్లా కాకాని గారికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఉన్నాయి, పార్టీ నెగిటివ్ అయినా కాకానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఉంటాయి. సో ఈ లెక్క అంతా మీరు పోస్ట్ పోల్ ని యాడ్ చేసి సార్ ఓన్లీ ఇప్పుడు మనం చెప్పినంత ప్రీ పోల్లే కాదు, స్టిల్ వీఆర్ స్టాండింగ్ ఆన్ ద సేమ్ లైన్ వాట్ వీ సెడ్ ఇన్ ద ప్రీ పోల్. సో అంటే ఈ ఈక్వేషన్స్ పోస్ట్ పోల్ పర్సంటేజెస్ యాడ్ అయినా కానీ పోస్ట్ పోల్ ఈక్వేషన్స్ సెట్ చేసినా కానీ ఏమాత్రం మారలేదు సార్. మళ్ళీ అంటే మీరు ఒకసారి మళ్ళీ ఆలోచించి చెప్పండి. ఎందుకంటే సార్ ఇది నెల్లూరు జిల్లా, నేను అక్కడికి వెళ్ళే కారం దోశ తినాలి, అక్కడికి వెళ్ళే భాషాబాయ్ దగ్గర బిర్యానీ తినాలి. సో అక్కడే కనపడతా ఉంటాం, లోకల్గా ఐడెంటిఫై చేస్తూ ఉంటారు, అక్కడ ఎవరైనా వెళ్తే మనం కలుస్తుంటారు. కాబట్టి ఈ మొహం పెట్టుకొని చెప్తున్నాను సార్, మళ్ళీ చెప్పం. ఎందుకని ఈ మొహం కేకే అనేది ఇదే బ్రాండ్, వస్తే మళ్ళీ అక్కడే వెళ్ళాలి కదా, ఇంకోసారి కనపడదు. ఈ మొహం ఏదో పేరు మార్చేదానికి అంటే పేరు తెలియదు కదా, మన పేరే కంపెనీ పేరుగా పెట్టుకొని మన మొహం పెట్టుకొని ఓపెన్గా చెప్తున్నాం ధైర్యంగా. ఎంత ఘంటాపరంగా ప్లస్ సొంత జిల్లా గురించి చెప్తున్నప్పుడు ఎమోషనల్గా అసలు ఒక్కొక్క నెంబర్ చెప్పాలంటే 100 కాలు ఆలోచిస్తాం. అందరూ ఈ పరిచయం దీంట్లో సగం మంది పరిచయస్తులు, దీంట్లో సగం మంది అంతేనా వ్యక్తిగతంగా పరిచయం. మీరు ఈ లెక్కలో వేసేటువంటి క్రమంలో ప్రధానంగా అధికార పార్టీ నాయకులు చెప్తుంది ఏంటంటే రాయలసీమకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా వైసీపీ ప్రభావం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఉంటుంది. ఆ క్రమంలో నెల్లూరు వస్తుంది అన్న ఉంటుంది సార్. ఆ ప్రభావం కూడా ఇప్పుడు 100% ట్రూయే. వైఎస్ఆర్సీపీకి ఆబ్వియస్గా ఇక్కడ నుంచి మీకు ఎక్కువ ప్రభావం ఉంటుంది కంపేర్ టు గోదావరి జిల్లా, దాని ట్రూయే. బట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్స్ డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడ 0 అంటే ఎవరు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయట్లేదన్నా కాదు కదా సార్. ఒక 40% దాకా ఓట్ డిఫరెన్స్ చేసుకోగలిగింది. 40 పైన కష్టంగా ఉందనుకోండి, గెలిచేంత స్కోర్ రావట్లేదు. అంత ఉన్నారు ఫుల్గా. మనకు ఐపీఎల్లో ఇటువైపు ఆడుతున్నారు, ఇటువైపు ఆడుతున్నారు, అంటే ఫుల్గా ఆడలేదని కదా ఇటుపక్క, కానీ దాటలేకపోతున్నారు. మీరు ఇంకొకటి దీన్ని రివర్స్ చేసి అడుగుదాము. సరే వైఎస్ఆర్సీపీ పక్కన పెట్టండి, కూటమికి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటి? కూటమికి ఎందుకు నెల్లూరు ప్రజలు వన్ సైడ్ గా ఓటు వేయలేదు? కేవలం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత మాత్రమే, ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయి? నెల్లూరు అంటే ఒక్కొక్కటి ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక నియోజకవర్గం చెప్పండి సార్, దాని గురించి చెప్తాను. ఇప్పుడు కోవూరు తీసుకోండి సార్. ఫస్ట్ సపోజ్ ఇక్కడ లోకల్గా ఆయన ఆల్రెడీ గెలుచున్నారు కాబట్టి ఇండివిజువల్గా ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత ఒకటి +1 అవుతుంది. ఓకే, ఈ వెనకాల విపిఆర్ గారు ఉన్న ఈ నెట్వర్క్ వల్ల ఇంకో +1 అవుతుంది. ఆబ్వియస్గా జెంట్ వర్సెస్ లేడీ జరుగుతున్నప్పుడు ఇంకొక 1% ఉమెన్ ఓటింగ్ లేదా కనెక్ట్ అయ్యేదానికి, ఎమోషనల్ కనెక్ట్ అయ్యేదానికి, నెగిటివిటీ ఎక్కువ చేసి సంచలనాత్మకమైన ప్రకటనలు కూడా చేసింది. చాలా కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్స్ కూడా వచ్చింది, పర్సనల్ గా కూడా డ్యామేజ్ చేసింది. అటుపక్క ఇది +1 అయ్యిండొచ్చు, ఆల్ డ్యామేజ్ చేసింది. బట్ ఈ అన్నిటికీ వెనకాల ఉన్నప్పటికీ కూడా సమానం అయింది. బట్ పార్టీ ఓట్ బ్యాంకింగ్ 10% తగ్గుతున్నప్పుడు ఇక్కడ దీన్ని వాళ్ళు రికవర్ చేయలేదు సార్ ఇండివిజువల్గా. అది నేను చెప్పింది ఓవరాల్గా. ఇప్పుడు వీళ్ళ వల్ల ఇక్కడ ఒక నియోజకవర్గం అన్నారు కాబట్టి నెల్లూరు సిటీ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎందుకు అడుగుతున్నారంటే నేను కూడా ఇక్కడ మామూలుగా లాస్ట్ టైం జరిగినటువంటి కంటెస్ట్ ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి మైనారిటీ వర్సెస్ అప్పర్ కాస్ట్ అనేటువంటి ఈక్వేషన్ ని వైసీపీ ప్రమోట్ అటువంటి ఫ్యాక్టర్స్. అనిల్ కుమార్ యాదవ్ లాంటి ఎమ్మెల్యే అక్కడ కంటెస్ట్ చేసి అక్కడ గెలిచి అక్కడ నుంచి రిప్రజెంట్ చేసి ఒక ఫైర్ బ్రాండ్ అని పార్టీ నుంచి చేసినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఖలీల్ అహ్మద్ దాన్ని రీప్లేస్ చేయగలిగారా? అలానే నారాయణ పైన ఉన్నటువంటి వ్యతిరేకత, ఆయన ఏదో స్కామ్స్ చేశారని, అక్రమాలని, చాలా రైట్స్ జరిగినాయి, చాలా కేసులు, అమరావతి ఇష్యూలో ఫస్ట్ ఆయన. సో ఇవన్నీ చూసినప్పుడు నెల్లూరు సిటీలో ఓటర్ మైండ్ సెట్ ఎవరికి అనుకూలంగా? సార్ మీరు నెల్లూరులో ఎవరు చూసే ప్రేక్షకులు కూడా ఓపెన్ గా చెప్తున్నారు సార్, మీకు వీలుంటే 10 మంది కాంటాక్ట్లు ఫోన్ చేయండి, నెల్లూరు సిటీ గురించి అడగండి, నెల్లూరులో నారాయణ ఓడిపోతున్నారని అడగండి. నేను అదే ఖర్చు పెట్టేది కూడా మామూలుగా వాళ్ళు పర్సనల్గా ఉన్నారు, అనవసరంగా ఖర్చు పెట్టి వేస్ట్ అయిపోతుంది, అనవసరం డబ్బు వేస్ట్, ఊరిని తీసుకుంటే ఇస్తారు. కరెక్టే, కొన్ని గెలవడం లేదని చెప్తారు ఖర్చు పెట్టకపోతే. కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి సార్, మామూలుగా దాంట్లో ఏం సగం ఖర్చు పెట్టినా 10% ఖర్చు పెట్టినా గెలుస్తారు. కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి ఎంత ఖర్చు పెట్టినా మీరు మొత్తం ఆస్తిని పరంగా పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టినా ఆబ్వియస్గా ప్రజలకు అడ్వాంటేజే, తీసుకునే ప్రజలకు, కానీ మామూలుగా వేస్ట్ అవుద్ది. మీరు 10 మందికి ఫోన్ చేయండి, 10 మందిలో 9 మంది ఖచ్చితంగా ఇక్కడ నారాయణ గెలుస్తారని కన్ఫర్మ్ చెప్తారు. మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఫోన్ చేయండి, పోనీ మీ ఫేవరెట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, పోనీ మీ డేటా కూడా అలా వచ్చిందా లేదంటే గ్రౌండ్? ఇది స్టార్టింగ్ లో తెలిసిపోయిన జరుగుతుంది. ఇది మామూలుగా ఎక్కువ తక్కువ శాంపుల్స్ లో తక్కువ మనకు ఇన్ఫర్మేషన్ తో ఓవరాల్ గా మేము వాడే డేటా సైన్స్ తో కానీ మొత్తం ఏదో తక్కువ మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు మాకు కొంచెం 2 నెలల ముందు తెలిసేది, అంటే ఎప్పుడైతే అనిల్ కుమార్ గారిని షిఫ్ట్ చేశారో ఆ రోజే ఫిక్స్ అయిన సీట్ ఇది. ఆయన ఉంటే కొంచెం టఫ్ ఫైట్ గా ఉండి, లేదా అట్లీస్ట్ ఫీల్ గా ఉండేది, అంటే రిజల్ట్స్ వచ్చే వరకు, పోస్ట్ పోల్ వచ్చే వరకు తెలియకుండా ఉండేది, ఓన్లీ సర్వేలు చెప్పేవారు తెలియకపోవచ్చు, కానీ అప్పుడే తెలుసు ఓవరాల్ గా. రైట్, ఇక ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, మీకు పోస్ట్ పోల్ యాడ్ అయితే ఏమన్నా చేంజ్ ఉందా, లేదా ఇదే ఈక్వేషన్ తో మళ్ళీ వెళ్ళిపోతాం?
ఇదే ఈక్వేషన్ వెళ్దాం సార్. పోస్ట్ పోల్ మీకు ఈవినింగ్ 5 o'clock గంటా పదంగా చెప్తాం సార్. అది మటుకు రాష్ట్రం నివ్వెరపోయే నెంబర్ ఒకటి చెప్తున్నాం సార్. మేము పైకి ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా, లోపల గజ్జ 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 గజ్జగా వణుకుతున్నాం సార్. ఎందుకంటే సింగిల్ నెంబర్ చెప్పాలి కదా. నెల్లూరులోనే ఇలా తేడా ఉందంటే మీరు నెల్లూరులో అడుగు పెట్టరు మరి. అందుకే అంటే నెంబర్ తేడా వస్తుంది కదా సార్. మేము చెప్పి డైరెక్షన్ తేడా వస్తుంది భయం లేదు. సింగిల్ నెంబర్ చెప్పాలంటే సార్ 170 అదే నెంబర్ లో ఉండాలంటే ఎంత జాగ్రత్తగా బరువు వేయాలి కదా సార్. +10 -10 అంటే నేను ఎలక్షన్స్ 2 నెలల ముందు చెప్పగలను సార్. రైట్, థ్యాంక్ యూ. మీ అభిప్రాయం తెలియజేస్తాను. ఇది నెల్లూరుకి సంబంధించి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. తన సొంత జిల్లా, అక్కడ అడుగు పెట్టాలన్నా కానీ ఒక టెన్షన్ పుట్టించేటువంటి నంబర్ ఉంటుంది అనేటువంటి మాట కేకే చెప్తున్నారు. అలానే గతంలో 10కి 10 స్వీప్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు మేనమేషాలు లెక్కించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటి వరకు టఫ్ కాంటెస్ట్లో ఉన్న 4 సీట్లు తప్పితే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా డ్యామ్ షూర్గా గెలిచే సీటు ఇది అని చెప్పలేని పరిస్థితి ఉందని కేకే చెప్తున్నారు. ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికలపైన ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో కేకే సర్వే సంస్థకు ఉన్నటువంటి గత రికార్డును దృష్టిలో పెట్టుకుని సుమన్ టీవీ అందిస్తున్నటువంటి వీడియోస్ ఇవి. ఈ కంటెంట్ రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా కేకేదే. అలానే ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. 1వ తేదీన ఎగ్జిట్ పోల్స్ సమయంలో ఒక క్లియర్ పిక్చర్, ఒకటే నంబర్, సింగిల్ డిజిట్తో ఒక నంబర్ అనౌన్స్ చేస్తారంటున్నారు. అలానే జూన్ 4వ తేదీన అసలైన రిజల్ట్ వస్తుంది. అప్పటి వరకు వేచి చూద్దాం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.